శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? యోగా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనము ఒక సింపుల్, చాలా సులభమైన ఆసనం తెలుసుకుందాం. కాకపోతే మీరు ఎంత సులభమో మీకు చేస్తే తెలుస్తుంది. అయితే నాకైతే చాలా సులభమైన ఆసనం కాబట్టి తితిలాసన. తితిలి అంటే బటర్ఫ్లై. బటర్ఫ్లై యొక్క లక్షణం స్పెషల్ ఏంటంటే అండి, జీవితం అంటే గొంగళ పురుగు నుంచి ఒకటిసారిగా బటర్ఫ్లైగా మారేటప్పుడు తన యొక్క ప్రయాణం ఎంత హారిబుల్గా ఉంటుంది చూసారా. మనకి కూడా లైఫ్ యోగాతో మీకు అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో నుంచి అయినా సరే తిరిగి రంగుల ప్రపంచంలో బతకడానికి హ్యాపీగా హెల్ప్ఫుల్గా పనిచేస్తాను యోగా. అందులో చాలా ఆసనాలు ఉన్నాయి. ఇప్పుడు తితిలాసన ఎలా చేయాలి ఒకసారి. తితిలా అంటే బటర్ఫ్లై అని చెప్పాను కదా, ఇలా కాళ్ళు ముందుగా పెట్టుకోవాలి. మీరు ఆసనాలకి కూర్చొని ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు ప్రాణాయామంకి మధ్యలో ఈ యొక్క తితిలాసన మీరు చేసుకోవచ్చు. ఓకే, లెగ్ ఎక్సర్సైజ్ కానీ, ఎందుకంటే కంటిన్యూ ఏకధాటిగా ఒకటే రకంగా కూర్చున్నప్పుడు తిమ్మిర్లు వస్తాయి కదా, అది ప్రాణాయామం కానీ ధ్యానం కానీ చేయనీయదు, సరిగ్గా కాన్సన్ట్రేషన్ కుదరదు. సో మధ్యలో ఇవి చేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా కాళ్ళు, సపోజ్ మీకు కనుక ఇట్లా హైట్ ఉన్నాయనుకోండి, కింద ఏదైనా పిల్లోస్ పెట్టుకోవచ్చు. లేదంటే నెమ్మదిగా చేతులు ఇలా పెట్టి కిందకి తీసుకోవాలి. ఫస్ట్ ఇవి కింద ఫ్లాట్ అవ్వాలి. ఓకే, తర్వాత రెండు చేతుల్ని ఇలా లాక్ చేసుకోవాలి. ఇంటర్లాక్ చేసుకొని ఇలా నడుము నిటారుగా స్ట్రైట్ పెట్టి. సో ఇలా ఈ తితిలాసన నెమ్మదిగా ఇట్లా పైకి వింగ్స్ ఇంట్లో కింద పైకి 1 2 కంటిన్యూ. ఇలా స్పీడ్గా మళ్ళీ పైకి కిందికి బాగా ఎల్బోస్ టచ్ అవుతుంది. బాగా ఎంతసేపు వర్క్ చేయాలంటే ఇంకా మీరు చేయలేరు, గ్రాయిన్స్ బాగా నొప్పి వస్తుంది అన్నంత వరకు చేయాలి. చాలా నొప్పి వస్తుంది, ఇంకా చాలా అనిపించేంత వరకు ఇట్లా ఫ్లై చేస్తూనే ఉండాలి. చేసిన తర్వాత కాసేపు మెడిటేటివ్ పోస్చర్లో ఉంటుంది. దీన్ని బద్ధ కోణాసనం అంటారు. అంటే బద్ధ అంటే బైండింగ్ అనమాట, ఇట్లా మనం ఇట్లా లాక్ చేసుకోవడము. ఓకే, బద్ధ కోణాసనం. సో ఈ యొక్క తితిలాసనం మనం ఇందాక ఇట్లా చేసాం కదా, ఇలా చేయడం చేత గ్రాయిన్స్ ఇక్కడ ఉంటాయి కదా, గజ్జలు అంటారు, వాటికి సంబంధించినవి మజిల్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఓకే, అలాగే పెల్విక్ మజిల్ మనకి బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇన్ఫర్టిలిటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. లేడీస్కి చాలా చాలా మంచిది, అత్యంత అవసరమైన ఆసనం అన్నమాట. పీరియడ్స్ నియంత్రణలో ఉంటాయి. మనకి రెగ్యులర్గా కనుక లేడీస్ కనుక చేసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన లేడీస్ ప్రాబ్లమ్స్ సంబంధించిన అన్ని సమస్యల్ని ఈ ఒక్క సింగిల్ ఆసన, ఇప్పుడు బద్ధ కోణాసన ప్లస్ తితిలాసన, ఈ రెండు కవరప్ చేసేస్తారు. తితిలాసన ఇలా బాగా చేయడం చేత వాళ్ళకి స్పెషల్లీ ఫైబ్రాయిడ్స్ మీరు వినే ఉంటారు. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే లేడీస్ బాగా గుర్తుపెట్టుకోండి. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వస్తుంటాయి కదా, గడ్డలు కడుతుంటాయి అనమాట. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆఫ్టర్ 40-50s తర్వాత అంటే ఇంకా వాటి యొక్క చర్యలు హార్మోన్స్ తగ్గిపోయి యూసేజ్ తగ్గిపోవడం చేత మెల్లమెల్లగా అక్కడ రక్త ప్రసరణ తగ్గిపోతుంది, ఫైబ్రాయిడ్స్కి దారిస్తుంది. ఫైబ్రాయిడ్స్ ఇంకొకటి స్టార్ట్ అయిందంటే పెద్ద స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క తితిలాసన ద్వారా యూటరైన్ ఫైబ్రాయిడ్స్ తొలగిపోతాయి. లేడీస్కి చాలా చాలా ఉపయోగకరమైన ఆసనము తితిలాసన, రైట్. ఇందులోనే మనం ఇట్లా బద్ధ కోణాసన సేమ్, దీని కాంబినేషన్లో నెక్స్ట్ వీడియోలో తితిలాసన, బద్ధ కోణాసన, అలాగే సుప్త బద్ధ కోణాసన కాంబినేషన్తో కలిపి సేమ్ కొంచెం ఎక్స్టెండెడ్ సబ్జెక్ట్ అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం.